Hello everyone, welcome back to Grammar Made Easy series. I'm Yamini from Speakido. Similarly, an. So, ఏని ఎలా అయితే కాన్సోనెంట్ సౌండ్ ముందు యూజ్ చేస్తున్నామో యాన్ని అలానే వొవెల్ సౌండ్ ముందు యూజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎలిఫెంట్. సో ఎలిఫెంట్ అనే వర్డ్లో ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ సౌండ్ వచ్చేసి ఆ సౌండ్, అంటే అది వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ ఎలిఫెంట్ అంటాం, ఏ ఎలిఫెంట్ కాదు. ఎట్ ద సేమ్ టైం యాపిల్ అంటే స్టార్టింగ్ లెటర్ సౌండ్ వచ్చేసి ఏ, అగైన్ అదొక వొవెల్ సౌండ్ కాబట్టి యాన్ యాపిల్ అంటాం. యాన్ యాపిల్, యాన్ ఎలిఫెంట్. అగైన్ ఐమ్ టెలింగ్ యూ, వొవెల్ సౌండ్ ముందు యాన్ యూజ్ చేస్తాం. రిమెంబర్, నాట్ లెటర్. యూ షుడ్ అబ్జర్వ్ సౌండ్స్ మాత్రమే అబ్జర్వ్ చేయాలి. సో ఐ హోప్ మీ పిల్లలు ఎవరైనా కనుక ఏ అండ్ టాపిక్తో కన్ఫ్యూజన్ అవుతూ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి చూపించండి అండ్ మీరు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇన్ కేస్ ఈ టాపిక్ కనుక మీకు అర్థమైతే కమెంట్ సెక్షన్లో ఏ అండ్ యూజ్ చేసి 2 wordsని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ స్పీకిడో ఛానల్ ఇలాంటి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం.